గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో సింహరాశి వారి ఫలితాలు అనేవి ఒక్కొక్క నెలలో ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 జనవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మాత్రం సింహరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. నలుగురిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగ జీవితంలో కూడా పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే సింహరాశిలో జన్మించి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి ఆశించిన స్థాయిలో లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాట, పలుకుబడి పెరుగుతాయి. సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. ద్వితీయ వారంలో విహారయాత్రల్లో పాల్గొనే అవకాశాలు కానీ, గుళ్ళు గోపురాలను సందర్శించే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. 1వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కూడా నిలకడగా ఉంటారండి. సంతోషకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎక్కువగా ఆధ్యాత్మికత పైన దృష్టి పెడతారు. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకి కూడా మంచి కాలంగా చెప్పవచ్చండి. ఎవరైతే జీతం సరిపోక లేకపోతే మేనేజ్మెంట్ బాగోకో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా మంచి కాలంగా చెప్పవచ్చండి. జీవిత భాగస్వామితో సౌఖ్యం ఉంటుంది. ఉన్నత వర్గం వారితో స్నేహ సంబంధాలు అనేవి పెరుగుతాయండి. తన్మూలక లాభాలను పొందుతారు. విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారిలో తెలియని ధైర్యం అనేది కనపడుతుందండి. మొత్తం మీద ఈ సంవత్సరంలోని మొదటి నెల అనేది ఆనందంగా ఉంటుంది. అయితే ఇంతకుముందు మొదటి 16 రోజులు ఒకలా, మిగిలిన రోజులు ఇంకొకలా అని ఎందుకు అన్నానంటే, 16వ తారీఖు తర్వాత మీరు చేసే ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. స్పీడ్గా డ్రైవ్ చేయటం కానీ, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అవటం కానీ ఇలాంటివి ఏమీ వద్దండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇక 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో అన్ని విధాల ఆదాయం అనేది బాగుంటుందండి. విదేశీ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలకి కూడా చక్కటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ మాసంలోని మధ్యమంలో, ఫిబ్రవరి మాసం మధ్యమంలో ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పితృవర్గీయులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అశుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలోని 20వ తారీఖు, 21, 22 ఈ 3 తేదీలలో మిత్ర సంబంధిత వ్యవహారాలలో నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి సింహరాశి వారు స్వతహాగానే స్నేహానికి ఎక్కువగా వాల్యూనిస్తారు. కాబట్టి ఈ 3 రోజులైనా సరే, ఫిబ్రవరి 20, 21, 22 ఈ 3 తేదీల్లో అయినా సరే స్నేహితులైనా సరే నమ్మే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ మాసంలోని చివరి వారంలో శారీరక శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలసటను అనుభవిస్తారు. ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే, నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. నడిచే విషయంలోనూ, ట్రావెలింగ్ చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పితృవర్గీయులకు సంబంధించి ఒక అశుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానసిక విచారాన్ని ఎదుర్కొంటారు. వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి అనుకూలంగానే ఉంటుందండి. కుల వృత్తులు చేసేవారికి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే సింహరాశిలో జన్మించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ మాసంలోని మార్చి 29వ తారీఖు లోపు మంచి ప్రయత్నాలు చేసినట్లయితే, గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మార్చి 29వ తారీఖున ఎందుకన్నానంటే, మార్చి 29వ తారీఖున శని భగవానుడు మీ 8వ ఇంట్లోకి వస్తాడండి. శని 8వ ఇంట్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో
అష్టమ శని యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది. ఇప్పటి వరకు మార్చి 29వ తారీఖు వరకు కర్కాటక రాశి వారిపైన అష్టమ శని యొక్క ప్రభావం ఉంది. 29వ తారీఖు తర్వాత మీ టర్న్ అండి. అంటే ఆ తర్వాత అంతా అననుకూలంగా ఉంటుంది అని నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు చేసే ప్రయత్నాల కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఇక 2025 సంవత్సరం మార్చి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కూడా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. నరాలు చిట్లటం కానీ, మైగ్రేన్ రావటం కానీ, లేదా ఇంతకు ముందు నుండే నరాలకు సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి తెలియకుండానే వణుకు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో కుటుంబం నుండి సహాయ సహకారాలు అనేవి లభించవండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్లు కోరుకున్నట్లయితే మార్చి మాసంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. మార్చి మాసంలోని 17వ తారీఖు 18వ తారీఖు ఈ 2 తేదీలలో ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్త వహించటం మంచిది. వీలైనట్లయితే మార్చి 17, 18 కేవలం ఈ 2 రోజులలో మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేయవలసి ఉన్నట్లయితే వాయిదా వేసుకోవటం మంచిది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మార్చి 20వ తారీఖు తర్వాత నుండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారండి. ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు ఒకలా ఉంటుందండి. మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఈ మాసం చివరి వరకు ఇంకొకలాగా ఉంటుంది. శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండే సింహరాశి వారు తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. ముఖ్యంగా మీరు కోపాన్ని తగ్గించుకోవాలండి. కోపం వల్ల కూడా తలలో నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మార్చి 17, 18 ఈ 2 తేదీలలో ప్రయాణాలు చేయకుండా వాయిదా వేసుకోవటం మంచిది. వీలు కుదరనట్లయితే ప్రయాణాలు చేసినా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒంటరిగా ప్రయాణాలు చేయటం మంచిది కాదు. అలాగే మార్చి మాసంలో కుటుంబ పరంగా మీరు ఆశించినంత సహాయ సహకారాలు అనేవి అందకపోవచ్చు. ఇవి 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాస ఫలితాలండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో సింహరాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు సింహరాశి, మేషరాశి వీరిద్దరు వివాహం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వీరి బంధం ఎలా ఉంటుంది. సింహరాశి, వృషభ రాశి వీరిద్దరు వివాహం చేసుకుంటే వీరి బంధం అనేది ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్క రాశితో కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.